ఈరోజు మీతో ఒక స్పెషల్ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇది చాలా పాతకాలం నాటి పచ్చడండి. చుక్క కూరతో పచ్చడి. మా అమ్మమ్మ, అమ్మ అయితే ఇలానే చేసేవాళ్ళంట. అది ఇప్పటికీ మా అమ్మ ఇలానే చేసి పెడుతుంది. నాకైతే చాలా ఇష్టం. అందుకని నా దగ్గర రోలు లేకపోయినా రోట్లో ఇలా ట్రై చేసి మరీ ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక రోట్లో పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు వేసి బాగా మెదగనిచ్చిన తర్వాత ఆనియన్ పీసెస్ వేసి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు, ముందుగా దంచి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత టమాటో పీసెస్ వేసి కొద్దిగా మగ్గనిచ్చి చుక్క కూరనైతే వేసి ఇలా సిమ్లో పెట్టి ఉడికించాలి. పచ్చడిలాగా దగ్గర పడేంత వరకు ఉడికించిన తర్వాత చివరగా పుట్నాల పొడి వేసి కలిపి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈసారి